మరి కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశం కాబోతున్నారు. చర్చల తర్వాత మధ్యాహ్నం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి మెగాస్టార్ చిరంజీవిని కలుస్తామని ఫెడరేషన్ నాయకులు చెబుతూ ఉన్నారు. చిరంజీవి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఫెడరేషన్ సభ్యులు చెబుతున్నారు. ప్రధానంగా ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు రెండు డిమాండ్స్ ను వినిపిస్తూ ఉన్నారు. వేతనాలు పెంచాలని, ఏ రోజు వేతనం అదే రోజు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిర్మాత వినిపిస్తున్న కొత్త రూల్స్ ను సవివరంగా తెలుసుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు. మరి కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశం కాబోతున్నారు. చర్చల తర్వాత మధ్యాహ్నం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును ఫెడరేషన్ సభ్యులు కలవబోతున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి మెగాస్టార్ చిరంజీవిని కలుస్తామని ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు. చిరంజీవి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఫెడరేషన్ సభ్యులు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు రెండు డిమాండ్స్ ను వినిపిస్తూ ఉన్నారు. వేతనాలు పెంచాలని, ఏ రోజు వేతనం అదే రోజు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు నిర్మాత వినిపిస్తున్నటువంటి కొత్త రూల్స్ ను సవివరంగా తెలుసుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలుగు ఫిలిం ఫెడరేషన్కి ఇటు ఫిలిం ఛాంబర్కి మధ్య ఈరోజు వేతనాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి సమావేశాలు రెండు జరగబోతున్నాయి. వీటిలో మొదటిది ఏంటంటే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్కి సంబంధించి 11 గంటలకి ఆ ప్రాంతంలో మొత్తం కూడా కోఆర్డినేషన్ కమిటీ దాదాపు 11 మంది ఫెడరేషన్కి సంబంధించినటువంటి సభ్యులతో, ఇటు ప్రొడ్యూసర్స్కి ఉన్న దాంట్లో కూడా ఉన్నటువంటి కొంతమంది సభ్యులతో సమావేశం జరగబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ నుంచి కొన్ని అంశాలు వాళ్ళకి లేవనెత్తడం జరిగింది. అయితే వీటికి ఒప్పుకుంటే మాత్రం వేతనాలు పెంచుతామని కూడా ఫెడరేషన్ కూడా లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు దాంట్లో ఒక 4 అంశాలు మాత్రం మాకు అర్థం కావట్లేదు ఏంటి అనేది అని చెప్తే ఈ రోజున ఆ మీటింగ్లో వీటికి సంబంధించి మొత్తం కూడా వివరిస్తామని కూడా నా ఫిలిం ఛాంబర్కి మొత్తం కూడా ఇటు తెలపడం జరిగింది. అయితే ఫెడరేషన్ సభ్యులు అయినటువంటి ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి మన ఎవరైతే ఉన్నారో అనిల్, ఈ రోజున ఆయనతో పాటు మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ కూడా ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొబోతున్నారు. దీంట్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి అంటే దాదాపు ఉదయం 6 నుంచి 6 గంటల దాకా లేదా 9 నుంచి 9 గంటలు ఇలా టైమింగ్తో పాటు మరొక కొన్ని అంశాలు ఏదో కొన్ని అర్థం కాలేదని కూడా నిన్న ఫెడరేషన్ ప్రెసిడెంట్ అంటే అనిల్ చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇస్తారని కూడా చెప్తున్నారు. ఈ యొక్క క్లారిటీ తెలిస్తే మాత్రం అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కానీ ఫిలిం ఛాంబర్ కానీ వేతనాలు కూడా పెంచడానికి కొంత సుముఖంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. దాంతోపాటు ఈ యొక్క సమావేశంలో యొక్క ఆ రిజల్ట్ని బట్టి మళ్ళీ మధ్యాహ్నం 12:30కి ఆ ప్రాంతాల్లో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏంటి దిల్ రాజుని కూడా కలబోతున్నారు. ఇదేమో ప్రభుత్వం నుంచి అఫీషియల్గా కలుస్తున్నట్టు, అంటే ప్రభుత్వము దాంతోపాటు ఇటు ఫెడరేషన్కి సంబంధించి చర్చలన్నీ కూడా చెప్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతున్నటువంటి సమావేశాలు ఇటు ఫిలిం ఛాంబర్ కానీ ఫెడరేషన్ మధ్య జరుగుతున్న సమావేశాల్లో ఇప్పటివరకు ప్రభుత్వ జోక్యం లేదు. కేవలం అంటే సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పకుండా వేతనాలు పెంచాలనేసి ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ మనం చూడొచ్చు. దీన్ని మొత్తం కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు దీంట్లో మొత్తం కూడా ఆయన క్రియాశీలకంగా ఉండి మొత్తం కూడా సమస్య పరిష్కారం కృషి చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇటు దిల్ రాజు జరుగుతుంది, ఫెడరేషన్ తరఫు నుంచేమో ఫెడరేషన్కి సంబంధించి దాదాపు 72 మంది, అంటే ఒక్కొక్క యూనియన్ నుంచి 3 లేదా 4 అలా మొత్తం కలిపి వీళ్ళందరితో దాదాపు
72 మంది ప్రతినిధులతో ఈ రోజున ఫెడరేషన్ దాంతోపాటు తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్తో సమావేశం కాబోతుంది. ఇది ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి చలనచిత్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసులోనే సమావేశం కాబోతున్నారు. దీనికి ముందే ఇక్కడ ఫిలిం ఛాంబర్లో మాత్రం మళ్ళీ ఫిలిం ఛాంబర్కి దాంతోపాటు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ గతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 11 మంది కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. ఫెడరేషన్కి సంబంధించి ప్రొడ్యూసర్స్కి సంబంధించి వేరే కొంతమంది సభ్యులు వీళ్ళందరితో పాటు ఇక్కడ కూడా సమావేశం జరుగుతుంది. అంటే ఈరోజు మేజర్గా 2 డిస్కషన్స్ జరగబోతున్నాయి. ఒకటి ఛాంబర్ నుంచి ఏం జరిగింది ఏంటి అనేది, మళ్ళీ ఇది ఫెడరేషన్కి అక్కడికి తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వస్తుంది, ఏ విధంగా కార్మికులకు అండగా ఉంటుంది, ఏం చేస్తున్నారు, ఇటు 2 వైపులు కూడా డిస్కషన్ చేసి ఆ తర్వాతే ఒక నివేదికని ప్రభుత్వానికి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని అనుగుణంగానే మిగతా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అయితే ఈలోపు ఏంటంటే ఈ సమస్య పరిష్కారానికి వేతనాల పెంపుదల అనేది, ఎందుకంటే ఇప్పుడు 30% అనేది ఇద్దరు వర్షంలో ఒక్కొక్క రకంగా ఉండటం, ఇది ఒక కొంత డిస్టర్బెన్స్గా ఉన్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి 30% అంటే ఒకేసారి 30% అని అనుకుంటున్నారు. ఇటు ప్రొడ్యూసర్స్ అనేమో, ఇటు ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు, ఇటేమో ప్రతి సంవత్సరానికి ఒక 10%, అలా 3 సంవత్సరాలు కలిపి 30% అని కూడా ఇటు ఫెడరేషన్ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఉందో వీటన్నిటికి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే ఒక 2 years దాకామో 15% దాకా పెంచే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 20%, లాస్ట్ ఇయర్ 20%, అంటే 2 సంవత్సరాలకి కలిపి 30%, అంటే 15% ఆ విధంగా ఒక 2 సంవత్సరాల నుంచి ఆ తర్వాత 20%కి లాస్ట్ 3rd ఇయర్కి ఒక 20% పెంచే ఆలోచనలో ఇటు ప్రొడ్యూసర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి ఇటు ఫెడరేషన్ కానీ ఇటు మిగతా యూనియన్స్ అందరూ కూడా ఒప్పుకుంటారా లేదనేది అయితే మనం చూడాలి. ఇప్పుడు 30% వేతనాల పెంపు అంశంతో పాటుగా నిర్మాతల మండలి వైపు నుంచి కొత్తగా కొన్ని రూల్స్ కూడా, అంటే వాళ్ళు కూడా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. దీనిపైన వారు ఏం చెప్తున్నారు, ఫెడరేషన్ సభ్యులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఎలా ఉన్నారు, సుముఖంగా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు నిన్న ఫిలిం ఛాంబర్కి సంబంధించి ప్రొడ్యూసర్స్ ఏదైతే కొన్ని రూల్స్ ఇచ్చారో వాటిని చదివినటువంటి ఫెడరేషన్ సభ్యులకి కొన్ని అర్థం కాలేదని వాళ్ళే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవి అర్థం కాకుండా దీనికి మేము ఎలా అంగీకరిస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఈరోజు ఫిలిం ఛాంబర్లో సమావేశం కూడా జరుగుతుంది. అదే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్. ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ఫిలిం ఛాంబర్ నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రతిపాదనలు, దానికి అగ్రిమెంట్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో విషయాలు వాటన్నిటిని కూడా డిస్కస్ చేస్తున్నారు. అలా డిస్కస్ చేస్తే ఒక క్లారిటీ మొత్తం కూడా ఇటు ఫెడరేషన్ సభ్యులకు ఇచ్చిన తర్వాత అది కరెక్టా కాదా అనేది తెలుసుకుంటే వాటి ఒకవేళ ఆమోదయోగం ఉంటే ఆమోదించడానికి కూడా ఫెడరేషన్ సభ్యులు ముందుకు రావచ్చు. లేదు దీంట్లో తిరకాస్తుంది, మళ్ళీ మాకు ఇబ్బంది ఉంటుంది అనే ఒక ఆలోచన ఉంటే మాత్రం దాన్ని బైకాట్ చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి మాత్రం మరికొద్ది నిమిషాల్లోనే ఫిలిం ఛాంబర్లో ఇటు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి మొత్తం కూడా ఫిలిం ఛాంబర్ నుంచి మనం ప్రత్యక్షంగా మొత్తం కూడా, అంటే ఇటు ఫెడరేషన్కి సంబంధించి 11 మంది ఉంటే, ఇటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ప్రొడ్యూసర్స్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఒక కమిటీ నుంచి వాళ్ళు కూడా రాబోతున్నారు. ఇది ప్రస్తుతం అయితే ఫిలిం ఛాంబర్ దగ్గర ఉన్నది. ఇక దీనికి తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఏదైతే చర్చలు ఏదైనా ఉంటాయి, దీంట్లో ఉన్న పురోగతికి సంబంధించి మిగతాది మాత్రం అక్కడ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో సమావేశం ఉంటుంది. మరి రైట్, థ్యాంక్ యూ వెంకట్.